గుండె నిబ్బరం కలిగిన స్త్రీమూర్తి పెద్ద కథ రెండవ భాగం. రచయిత శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు గారు. జరిగిన కథ. తల్లిదండ్రుల కోసం పెళ్లిని వాయిదా వేసుకుంటుంది కమలిని. కుటుంబ బాధ్యతలు తీరక పెళ్లి చేసుకుంటుంది. భర్త, అత్తమామల అభిమానాన్ని పొందుతుంది. ఇక గుండె నిబ్బరం కలిగిన స్త్రీమూర్తి పెద్ద కథ చివరి భాగం చదవండి. ఆ రోజు ఆదివారం. కమలిని, ప్రద్యుమ్న ఇద్దరూ బీచ్లో చాలాసేపు గడిపి అక్కడే ఉన్న ఫైబర్ బెంచ్ మీద రిలాక్స్గా కూర్చున్నారు. మీతో ఒక విషయం మాట్లాడదామనుకుంటున్నాను. మా అమ్మానాన్నలది పెద్దవయసు కదా, ఆరోగ్య సమస్యలుంటాయి. అమ్మానాన్నను ఇక్కడికి తీసుకొచ్చేద్దామనుకుంటున్నాను. కమలిని, ఇదే విషయం నీకు పెళ్లికి ముందే ఫోన్ చేసి చెప్దామనుకున్నాను. మీరిలాగే అంటారని నాకు తెలుసు. వద్దులేండి. వాళ్ల సపర్యలలో పడి ప్రియాతిప్రియంగా చూసుకునే నా భర్తగారికి అన్యాయం చేసిన దాన్నవుతాను. ఏదో అన్నానుగాని అలా తీసుకురావడం నాకూ ఇష్టంలేదు. మా అమ్మానాన్నను నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావు. అందుకనే నువ్వంటే నాకు వల్లమాలిన అభిమానమోయి. నేను కూడా నిన్నొక విషయం అడగాలని ఎప్పట్నించో అనుకుంటున్నాను. ఏం లేదు, మన పెళ్ళయ్యే ముందు నువ్వు జాబ్ చేసేదానివి కదా. అలా పోగేసిన డబ్బుతో అక్కడ నువ్వొక ఇల్లు కొన్నట్టు నాకు తెలిసింది. ఆ ఇల్లమ్మేసి డబ్బు తెచ్చేయొచ్చు కదా. ఇక్కడ మనకు బోల్డని ఖర్చులుంటాయి. అదేంటండి, ఆ ఇల్లు మా అమ్మానాన్నది. అయినా కొన్నది నువ్వే కదా. నీ కష్టం నాకు సంబంధించిందే కదా. ఇలా మాట్లాడతారనుకోలేదు. ఇంటికి వెళ్ళిపోదాం రండి. నువ్వు రాని క్రితం నేను 2 ఇళ్ళు సంపాదించాను. అయినా వాటిమీద నీకిప్పుడు హక్కుంటుంది. అలాగే నువ్వు సంపాదించింది నేనడగడంలో తప్పే ఉంది? అంతే. కమలిని తమ కారు ఉన్న చోటికి స్పీడ్గా వెళ్ళిపోయి కారులో కూర్చుంది. ఓ నెల రోజులపాటు ఆ భార్యాభర్తల మధ్య మాటలు, మానవ సంబంధాలు లేకుండా పోయాయి. మరో కొన్ని నెలలు ముభావంగా అతి భయంకరంగా గడిపింది తన భర్తతో కమలిని. అత్తేగారు, మామయ్యగారు యాత్రకు వెళ్లారు కదా, నేనొకసారి పుట్టింటికి వెళ్ళి రావాలనుకుంటున్నానండి. అలాగే, నువ్వు తిరిగొచ్చేటప్పుడు నేను చెప్పిన పని పూర్తి చేసుకునే రావాలి. అలా జరగదు. అలా కాకపోతే నీతో నాకు పనిలేదు. ఈ రంగరాజపురం పేరు నువ్వు మర్చిపోవచ్చు. చాలామందికంటే ఎక్కువ రోజులు కాపురం చేశాం కదా. విడాకులు తీసుకుంటే నువ్వప్పుడప్పుడు అంటున్నట్టు ఒక పనైపోతుంది. కాగితాలు తయారు చేయించి సిద్ధంగా ఉంచాను. వీటిమీద సంతకం పెట్టి నువ్వెళ్ళిపోవచ్చు. అక్కడే నిలబడి కమలిని ఎక్కెక్కి చాలాసేపు ఏడ్చింది. ధైర్యం తెచ్చుకొని కళ్ళు తుడుచుకుని సంతకాలు పెట్టింది. అప్పటికే సర్దుకుని ఉంచిన బ్యాగు భుజానికి తగిలించుకొని ఒక్క నిమిషం ఆగకుండా బయటపడి గబగబా రోడ్డు దాటి వెళ్లి ఆటో ఎక్కేసింది. రైల్వే స్టేషన్కు వచ్చిన కమలిని రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంది. తన భుజానికున్న ఫోన్లో ఫోన్ రింగ్ అయింది. హలో, విద్యుల్లత. సడన్గా నాకు ఫోన్ చేశావేంటి చార్నాళ్లకి? ఏంటి విషయం? శుభవార్త చెప్తావా? కమలిని, నీతో కలిపి మన 4 ఫ్రెండ్స్కి ఫోన్ చేశానిప్పటివరకు. ఈరోజు నేను సెల్ఫీ వీడియో తీసుకుని మీకందరికీ షేర్ చేసి చచ్చిపోదామనుకుంటున్నానే. గట్టిగా ఏడుస్తూ చెప్పింది అవతల కంఠం కమలిని క్లాస్మేట్ విద్యుల్లత. ఏడ్చావుగాని విషయమేంటో చెప్పు. మా ఆయనకు నేను నచ్చలేదట. ఇంకొక పెళ్లి చేసుకుంటాడట. రోజూ కొడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. ఓస్, ఇంతే కదా. దీనికి చచ్చిపోతావా పిరికిదానా? అలాగైతే నేనీపాటికి చచ్చిపోయుండాలి. ఈరోజే మా ఆయన కూడా నాకు విడాకులిచ్చాడు. నేను మా అమ్మగారింటికి వెళుతున్నాను. అవునా? ఎలా తట్టుకుంటున్నావే బాబూ? చావడానిక్కూడా నాకు ధైర్యం చాలడంలేదే. అయితే మనిద్దరం కలిసి ఒకేసారి చచ్చిపోదాం. ఛీ, నోరు మూసుకో. మన తల్లిదండ్రుల దగ్గర మనకు దొరికిన స్వేచ్ఛతో ఈ సామాజిక మాధ్యమాల వ్యవస్థ వలలో పడి మనలో చాలామంది ఫ్రెండ్స్ నీలాగే పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. ఏ వ్యవస్థలో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడును వదిలిపెట్టి మంచిని తీసుకోవాలి. అలా నేను చెయ్యబట్టి నాలో పిరికితనమంతా పోయి ధైర్యంగా బ్రతకగలుగుతున్నాను. నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. నీది చాలా చిన్న సమస్య. మా ఊరు పక్కనే కదా మీ ఊరు. తొందరలో కలుసుకుందాం. కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. అంతవరకు కాస్త నీ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చెయ్యవే, పిచ్చిదానా. కమలిని తన స్నేహితురాలికి ధైర్యం చెప్పింది. సరే, అలాగే చేస్తానే. నీతో మాట్లాడాక నాకు ధైర్యం వచ్చింది. అవతల కంఠం విద్యుల్లత. వెంటనే కమలిని సెల్ ఆఫ్ చేసి తన భుజానికున్న బ్యాగ్లో పెట్టుకుని తన ఎక్కవలసిన ట్రైన్ రావడంతో ఎక్కేసి కూర్చుంది.